మీ శ్రేయస్సు కంటే నాకు చదివే ముఖ్యమనుకున్నారా అయ్యా? అమ్మా, అసలు ఏం జరిగింది? ఈ దరిద్రపు కంపలో బతికే గతి మనకు ఎలా వచ్చింది? మా ఆలోచన ఎందుకు పోయింది? పోతున్న పరువు నిలబెట్టుకోవడానికి కదా. పరువు ప్రతిష్ట మీకు ఆస్తి కంటే అవే ముఖ్యం. మీ బిడ్డల భవిష్యత్తు ఏమైనా మీకు అక్కర్లేదు. ఉన్ననాడు అడ్డమైన వాళ్ళను చేరదీసి తబ్బంతా నాశనం చేశారు. నేను పెరిగి పెద్ద అయ్యేసరికి చిమ్మ చేతికిచ్చారు. ఇలాంటి వాడు పెందని చెప్పుకోవడం కూడా చిక్కుచేటు. దౌర్భాగ్యుడా, ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఆయన గురించేనా? పరమశత్రువు కూడా చేయలేని ద్రోహాన్ని ఈ కుటుంబానికి చేసింది నువ్వురా? పచ్చగా పవిత్రమైన దేవాలయంలో ఉండే ఇంటిని నరకం చేసింది నువ్వురా? ఆయన ఇలా నడుమిరిగి కూలిపోవడానికి కారణం నువ్వురా, నువ్వు. అమ్మా, నీ విలాసాల కోసం నువ్వు చేసిన అప్పుల్ని తీర్చడానికి ఆయన సర్వస్వం ధారపోతారు.